ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని పచ్చదనంతో నింపే ప్రాజెక్టే గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు ఎలా ఉండబోతోంది? ఎప్పటికి పూర్తవబోతోంది? ఆఫ్రికాలోని గ్రీన్ వాల్ ప్రాజెక్టుకి దీనికి సంబంధమేంటి? అసలు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? వీటన్నిటికీ సమాధానం ఈ వీడియో. ఈ ప్రాజెక్టు గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి బంగాళాఖాతం వెంబడి సుమారు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. భారతదేశంలోనే రెండవ అతిపెద్ద తీరరేఖను కలిగి ఉంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు జిల్లా వరకు విస్తరించి ఉన్న ఈ ప్రాంతం గోదావరి, కృష్ణా, పెన్నా నదుల డెల్టాలతో అత్యంత సారవంతంగా ఉంటుంది. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రధాన ఓడరేవులు, పర్యాటక బీచ్లు ఉన్నాయి. అయితే ఈ తీర ప్రాంతం ఇప్పుడు కోతకు గురవుతోంది. దీంతో పాటు ఈ తీర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తరచుగా తుఫానులు, సునామీలు, వరదలు, సముద్ర మట్టం పెరుగుదల, తీర ప్రాంతం కోత లాంటి విపత్తులను ఎదుర్కొంటున్నారు. కృష్ణా, గోదావరి డెల్టా ప్రాంతాలు ఉప్పు నీరు చొచ్చుకుపోకుండా సహజ రక్షణ కవచాలను కలిగి ఉంటాయి. అయితే నదీ ముఖద్వారాల పరిసర ప్రాంతాల్లో సముద్రపు కోత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల భూమి నష్టం, పర్యావరణ వ్యవస్థలు దెబ్బతినటం, వరదల పెరుగుదల వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. తుఫాన్లు, వరదల వల్ల పంటలు, పశు సంపద, మత్స్యకారుల మౌలిక వస్తువులు దెబ్బతింటున్నాయి. అలాగే కలుషిత నీరు, వ్యవసాయ భూములు తగ్గిపోవడం లాంటి నష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి రాష్ట్రంలోని ఆహార సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు దాదాపు 33 లక్షల మంది వరకు ఉంటారు. వీరిలో కోతల వల్ల నష్టపోతున్న జనాభా 10 లక్షలకు పైగా ఉంది. కోతకు గురవుతున్న తీర ప్రాంతం 32% ఉంటే, సముద్ర మట్టం పెరుగుదల వల్ల 282 గ్రామాలు ప్రమాదంలో పడుతున్నాయి. గత 30 ఏళ్లలో ప్రకృతి విపత్తుల కారణంగా దాదాపు 2 లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. దీంతో తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు ఉపాధిని, నివాసాన్ని కోల్పోతున్నారు. అయితే ఈ సమస్యకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక పరిష్కారం ఆలోచించారు. దీన్ని నివారించాలంటే సముద్రం చుట్టూ గోడ కట్టాలని నిర్ణయించారు. గోడ అంటే కాంక్రీట్ గోడ కాదు. ఇది తీర ప్రాంతం చుట్టూ నిర్మించే పచ్చని చెట్ల గోడ. ఎండిపోయిన భూమిని మళ్లీ బ్రతికించే పెద్ద హరిత ప్రాంతం. అదే ఏపీ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. ఆఫ్రికాలో దీన్ని ఇప్పటికే అమలు చేశారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఏపీలోనూ అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. అసలు గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ అంటే ఏంటి? ఆఫ్రికాలో దీన్ని ఎందుకు, ఎలా నిర్మించారు అన్నది ముందు తెలుసుకుందాం. పాడైపోతున్న భూమిని మళ్లీ పచ్చగా మార్చే పెద్ద ప్రయత్నమే గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్ట్. చెట్లు నాటి, నీరు నిలిపి ప్రజలకు జీవనాధారం ఇచ్చే పర్యావరణ రక్షణ ఉద్యమం. ఇలాంటి ప్రాజెక్టు ప్రపంచంలో మొదటిసారిగా ఆఫ్రికాలో అమలైంది. అయితే అక్కడ ఎడారి విస్తరించకుండా ఉండేందుకు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తే, ఆంధ్రప్రదేశ్లో సముద్రపు కోత నుంచి రక్షించడం కోసం ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. ఆఫ్రికాలో ఉన్న సహారా ఎడారి ప్రతి సంవత్సరం నెమ్మదిగా విస్తరిస్తూ వస్తోంది. ఆఫ్రికాలో వర్షాలు తగ్గిపోయి పంటలు లేక ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. భూమిలో సారం పోయి అంతా ఎడారిగా మారుతున్న సమయంలో అక్కడ ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. ఎడారిని ఆపాలంటే భూమికి ఊపిరి పోయాలి అని నిర్ణయించారు. అక్కడి నుంచి వచ్చిందే గ్రేట్ గ్రీన్ వాల్ ఆలోచన. పడమర ఆఫ్రికాలోని సెనెగల్ నుంచి తూర్పు ఆఫ్రికాలోని ఇథియోపియా వరకు దాదాపు 8,000 కిలోమీటర్లు ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉన్నంత దూరం. ఇది ఇంకా పూర్తి కాలేదు, కంటిన్యూ అవుతోంది. ఒకేసారి అన్ని చోట్ల చెట్లు నాటకుండా చిన్న చిన్నగా ఇంప్లిమెంట్ చేశారు. రాళ్లతో చిన్న అడ్డుగోడలు కట్టి వర్షం పడితే నీరు వెళ్లిపోకుండా ఆపారు. ఎండ తట్టుకుని తక్కువ నీటితో బతికేలా నేల బలం పెంచే చెట్లు నాటారు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, అక్కడ ఎలాంటి కంపెనీలు ఈ ప్రాజెక్టులు చేపట్టలేదు. ప్రభుత్వం తరపున అక్కడి గ్రామ ప్రజలే చెట్లు నాటారు. అందుకు జీతం వాళ్లదే, వాటి బాధ్యత కూడా వాళ్లదే. వాళ్ల కష్టం ఫలించింది. పాడైన భూమి మళ్లీ పచ్చగా మారింది. వర్షాలు కొంచెం మెరుగయ్యాయి. యువతకు పనులు దొరికాయి. దీంతో వలసలు తగ్గాయి. అక్కడ ఈ ప్రాజెక్టు సక్సెస్ అయింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని గ్రేట్ గ్రీన్ వాల్ పేరుతో ఒక భారీ పచ్చదనం బెల్ట్ను అభివృద్ధి చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1034 కిలోమీటర్ల పొడవున 5 కిలోమీటర్ల వెడల్పుతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేస్తారు. దీనిని తీరానికి బయోషీల్డ్ గా తీర్చిదిద్దనున్నారు. మొత్తం 3 జోన్లలో గ్రేట్ గ్రీన్ వాల్ ను ఏర్పాటు చేస్తారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రక్షణతో పాటు జీవ వైవిధ్యాన్ని పెంచి స్థానికులకు ఉపాధి కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పటికే కార్యాచరణ మొదలైంది. తుఫాన్లు, సముద్రపు కోత, వాతావరణ మార్పుల నుంచి తీర ప్రాంతాన్ని రక్షించడానికి మడ అడవులు, సరుగుడు, ఈత చెట్లు నాటుతారు. సముద్రపు నీటి ప్రవాహాన్ని, తుఫాను తీవ్రతను తగ్గించడానికి తీరం వెంబడి మడ అడవుల్ని పెంచుతారు. నదీ సముద్రంలో కలిసే ప్రాంతం తప్పించి
గాలి వేగాన్ని అడ్డుకోవడానికి సరుగుడు చెట్లతో పాటు ఇతర స్థానిక చెట్లు పెంచుతారు. అటవీ ప్రాంతం లోపల వ్యవసాయ అటవీ పద్ధతులు ఉపయోగించి ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా మొక్కలు నాటుతారు. ఆఫ్రికాలో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఎడారి లేదు. కానీ నీరు కొరత, నేల పాడవడం, వేడి పెరగడం, తుఫాన్ల ప్రభావం ఉన్నాయి. ఆఫ్రికాలో ఎడారి ఆపితే ఇక్కడ తుఫాను ఆపే పని. ఇక్కడ గోడలా కాకుండా 3 లేయర్ల పచ్చదనం ఉంటుంది. ఇది అమలవ్వాలంటే దాదాపు 3 ఏళ్లు పడుతుంది. మొదటి ఏడాది నీరు, మట్టి పనులు, 2వ ఏడాది చెట్లు నాటడం, 3వ ఏడాది సంరక్షించటం. ఈ ప్రాజెక్టు కోసం ఉపాధి హామీ పథకం, కంప, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రాం ద్వారా నిధులు సమీకరిస్తారు. ఈ ప్రాజెక్టు ఆఫ్రికాలో సక్సెస్ అయింది అంటే అందుకు కారణం చెట్లు ప్రజలవి, పని ప్రజలదే, లాభం ప్రజలకే. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే ఫాలో అయితే సక్సెస్ అవ్వడం పెద్ద కష్టం కాదు. గ్రేట్ గ్రీన్ వాల్ అంటే చెట్లు నాటే స్కీమ్ కాదు, నీటిని ఆపి నేలను బ్రతికించి గ్రామానికి భవిష్యత్తు ఇవ్వటం. ప్రజలకు మేలు చేసే ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.